ఓ హీరో ఏంది గట్ల పడేస్తున్నావు? నచ్చకుంటే డస్ట్బిన్ లో పడేరే బాయ్. నీ సినిమా లెక్కనే బొంగు లెక్క ఉంది నీ పాప్కార్న్. అయ్యే సంపాదించిన పైసలు కదా, వాల్యూ తెలియట్లే పాల్తుగానికి. పాప్కార్న్ బొంగు లెక్క ఉంది. మా అయ్య పైసలు ఏమంటుండు? కండలు చూపెడితే అమ్మాయిలు పడతారేమో, నేను భయపడా. బాడీ చూపిస్తే అమ్మాయిలు పడతారు, అన్నలు భయపడరు. గట్టిగా చెప్పరా బాయ్. నాకు మొత్తం సీన్లా ఆకాశాన్ని బల్బు కనిపిస్తుంది, రాకేష్ గాని బల్బు కనిపిస్తలే. నేను హీరో చేయడానికి సంకల్ లాకాల. నేను ఇంకా యాక్టింగ్ రాదు, పాట రాదు, ఇమిటేషన్ అనుకున్నావు. యాక్టింగ్ అంటే బయటపడేయండిరా. दवा दवा दुआ दुआ दवा दवा ये खाए तो तुम्हारे बच्चे का दिमाग बढ़ता है। दवा दुआ दुआ दवा दवा ये खाए तो तुम्हारे बच्चा पैदा करने का ताकत बढ़ता है। ये खाए तो तुम्हारे अम्मा अब्बा का तबीयत बढ़ता। अम्मी जान दवा खाना, खाना नहीं दवा, ऊपर वाले की दुआ। హలో నా, హౌ ఇస్ ఇట్? ఇంకా డైరెక్షన్ లైటా? నువ్వెనా కదా నా డైరెక్టర్, నేను యాక్టింగ్ చూసుకుంటాలే. సో హౌస్ ఇట్ గోయింగ్? ఐ హర్డ్ విలేజెస్లో కూడా చాలా హిట్ అయింది మన పత్తాల భైరవి. సో హౌస్ ద పీబీ లైఫ్, పోస్ట్ పీబీ లైఫ్? అన్నా ఒకటి చెప్పన్నా ప్లీజ్. యు ఆర్ అ న్యూ వేవ్ ఇన్ ద ఇండస్ట్రీ అన్నా, క్రియేటివ్ వేవ్. నథింగ్ షుడ్ హ్యాపెన్ టు యూ, ఓకే? ప్లీజ్. I wanted you to be part of this new project, ra. Please. అరే ఐ మీన్ అన్నా, ఐ జస్ట్ రెడ్ ద స్క్రిప్ట్. ఇట్స్ క్రేజీ ఐడియా, ఓకే? నేను బర్త్డే కేక్ తీసుకుని లొకేషన్కి వచ్చేస్తా డైరెక్ట్గా. అది కాదురా. హే లేదన్నా, నేను వచ్చేస్తా. హలో సరేనా? రైట్, బాయ్. హలో బాయ్ 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 బాయ్. ఐ మీన్ లేట్ అన్నా, బాయ్. హలో. అరే ఏమ్రా, ఎట్లుంది నీ పాతలా భైరవి? రాకేష్ గారి రోజులు వేరేటి చింపినట్ట కదా. రేయ్, నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ నేను పెళ్ళి చేసుకున్నా అనుకో, ఆ ఫస్ట్ నైట్ రోజు నేను కాల్ చేసి కట్ చేసింది సాలేడు. అన్నా ఏడున్నావురా? ఊర్లా. ఎప్పుడు వస్తావు? వస్తా. అరే ఆకాష్, చెప్తే అర్థం కాదురా నీకు. ఆర్జే గారు స్క్రిప్ట్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు రా. ప్లీజ్ రా, ఈసారి టైం వేస్ట్ చేయకు. తొందరగా వచ్చాయి కదా. వస్తా అన్నా, చేద్దాం. అరే స్క్రిప్ట్ మంచిగా వచ్చిందిరా, మిస్ చేయకు. సరే. చల్లమల్లా. ఎవరికి నట్స్ ఉన్నాయో ఎవరికి గట్స్ ఉన్నాయో మాకు తెలుసు. మేడం, సార్ అడల్ట్ కాదు, బోల్డ్. ఓకే, బోల్డ్గా చేయండి. మీ నడుము చూపించాల్సిన అవసరం లేదు, తీసేయండి. చెప్పలేదా? సారీ సార్. సరే, దిస్ ఈజ్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ మూవీ. ఓకే, మనకి
గ్లామర్ కాదు, ఓకే. యాక్టింగ్ కావాలి. ఆ? యా. సరేనా? యా. యాక్షన్. ఎవరికి గట్స్ ఉన్నాయో ఎవరికి నట్స్ ఉన్నాయో నాకు తెలుసు. యా. సురేష్ అన్నా వీళ్ళిద్దరు ఓకేరా, మిగతాలంతా వేస్ట్. అన్నా అయినా ఈ పిల్ల ఏం బాగుందన్నా? అయినా బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో చూసి ఎట్లా చెప్తావు అన్న ఈ పిల్ల బాగుంది బాగాలేదు అని? అరే చెప్పినా కదరా, యాక్చువల్లీ ఫోటోలలో మనకు ఎప్పుడైనా ఏయ్, అన్నకు కావాల్సింది యాక్టర్స్, మోడల్స్ కాదు. అయినా ఇన్స్టా ఫిల్టర్స్లో ఏం తెలుస్తుందిరా? సరే అన్న. డైలాగ్ ఇచ్చినావా? ఇంకొక 2-3 టైమ్స్ నువ్వు ప్రాక్టీస్. అన్నా పీబీ చూసినా బాగుంది. అరే రాకేష్ క్యారెక్టర్ నాకు వేరేడు చేయడం నచ్చలేదు. నువ్వు చేసి ఉంటే మస్తు ఉండేది. ఫీల్ కాకరా. నువ్వేడిపోతావు, నేనేడిపోతా. మనం సినిమాలు తీస్తూనే ఉంటాం, హిట్లు కొడుతూనే ఉంటాం. అన్నా అది కొత్త స్క్రిప్ట్ చదివినా బాగుంది కదా సురేష్? అన్నా చెప్పినా కదా మస్తు ఉంటుందని. ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ రా అది. థ్యాంక్స్ రా. దాని స్పెషాలిటీ ఏంటంటే యాక్షన్ పార్ట్ లేదు, డైలాగ్ పార్ట్ ఇవ్వట్లే నేను, మొత్తం నువ్వే చేస్తావు. అప్పుడు నీ టాలెంట్ బయటపడుతుందిరా. అంతకన్నా ఏం కావాలరా? సూపర్ హీరో అవుతావు తెలుసా దాంతో. ఏ లైట్ అన్నా, మళ్ళీ లాస్ట్ టైంలో బిస్కెట్ అయింది అనుకో. రేయ్ రేయ్ ఓవర్ దింగకు నువ్వు, అర్థమైందా? నువ్వు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నావు, హీరో అవుతున్నావు, సూపర్ హిట్ కొడుతున్నావు. రైట్ అన్నా, నేను పోతున్నా. తరుణ్ భాస్కర్ మూవీకి ఆడిషన్ ఉంది. అన్నా అది రాకేష్ క్యారెక్టర్ పోట్లే నా బాడీ నుండి, దాన్ని ఏమైనా సజెస్ట్ చేయనా కొంచెం? రే మామా, ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ దిస్ మైండ్ అనుకోమని చెప్పినగా ఛాన్సాలు. అట్లా అనుకుంటే రాకేష్ కాదురా, ఆకాష్ గారు కూడా మాయమైపోతాడు. సింగిల్ వైట్ పేపర్ లాగా అయిపోతుంది నీ లైఫ్. అప్పుడు అందులో ఏ పేరు రాస్తే అదే నీ సిగ్నేచర్. అరే కనీసం ఇదైనా గుర్తుపెట్టుకోరా నేను చెప్పినట్టు. ఈసారి పక్క ట్రై చేస్తాను. సురేష్ అన్నా వీళ్ళెవ్వరొద్దు మామ, వీళ్ళెవ్వరొద్దు. నేహలే బెస్ట్. ఓకే అన్న.